ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్డే. అందుకు కౌంటౌన్ మొదలైపోయింది. ఈసారి సూపర్ స్టార్ నుంచి డబుల్ ధమాకా ఖాయమంటూ ఇండస్ట్రీ వర్గాల నుంచి లీక్ కూడా వచ్చేసింది. ఒకటి రాజమౌళి మూవీ నుంచి సర్ప్రైజ్ ఉంటుంది, మరొకటి ఆ తర్వాత చేయబోయే సినిమాపై క్లారిటీ ఉంటుందట. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న సినిమా షూటింగ్ ఎంతవరకు జరిగిందో అప్డేట్ కూడా లేదు. ప్రస్తుతం అయితే షార్ట్ బ్రేక్ ఇచ్చాడు రాజమౌళి. దీంతో ప్రిన్స్ మరోసారి హాలిడే ట్రిప్ కు వెళ్లాడు. ఇంతలో సూపర్ స్టార్ బర్త్డే సెలబ్రేషన్స్ గురించి డిస్కషన్ మొదలైంది. ఆగస్టు 9న ఏమేం సర్ప్రైజెస్ ఉంటాయి అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మహేష్ రాజమౌళి సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది, కానీ ఇంతవరకు జక్కన్న ఎలాంటి అప్డేటు ఇవ్వలేదు. కనీసం బర్త్డే రోజైనా ఏదైనా అప్డేట్ ఇస్తాడని సూపర్ స్టార్ ఫ్యాన్స్ బోల్డ్ అంతా ఆశ పెట్టుకున్నారు. రాజమౌళి మూవీ నుంచి అప్డేట్ ఉన్నా లేకపోయినా ఆ తర్వాత మహేష్ నటించే చిత్రంపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయంటోంది ఇండస్ట్రీ. రాజమౌళితో మూవీ తర్వాత తన ఇమేజ్ కు తగ్గట్లు సినిమా చేయగల దర్శకుణ్ణి మహేష్ ఆల్రెడీ ఫిక్స్ చేశాడని, బర్త్డేకు రివీల్ చేయబోతున్నాడని, అదే మహేష్ బాబు కెరియర్ లో 30వ చిత్రం అని జోరుగా ప్రచారం సాగుతోంది. రాజమౌళి తర్వాత మహేష్ ను డైరెక్ట్ చేసే లిస్టులో ప్రస్తుతానికి సందీప్ వంగ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అంతకుముందు నాగశ్విన్ పేరు వినిపించింది. ఒక దశలో పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు పేరు కూడా తెరపైకొచ్చింది. వీరి ముగ్గురులోనే ఒకరితో సూపర్ స్టార్ తన కొత్త చిత్రం చేస్తాడని ఇండస్ట్రీ చెప్తోంది.